హనుమాన్ టీంకి మా వంతు సాయంగా మేము చేయగలిగింది చేస్తున్నాం. ఒక ప్రింట్ తీసుకొని మేము గ్వాలియర్లో ప్రతి హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ పాంప్లెట్ అంటిద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆ సిటీలో ఎక్కడెక్కడ థియేటర్లు ఉన్నాయి, ప్లస్ మూవీ చూస్తే అయోధ్య రామ మందిర్కి మన మూవీ టీమ్ డిసైడ్ చేసినట్టు 5 రూపీస్ వెళ్తాయని అదే హిందీలో టైప్ చేయడం. సో ప్రశాంత్ వర్మ గారు ఒక కారణ జన్ముడిలాగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గురుకులంలో ఉండి స్పిరిచువల్ ప్యాత్లో ఉండి సడన్గా ఇప్పుడు సినిమా సైడ్ వచ్చేసారంటే మనం ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ చూసుకుంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి లెఫ్టిస్ట్ డామినెన్స్ పెరిగిపోతుంది, ఇంకొకటి మన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి స్టార్ట్ చెప్పడానికి, మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఒక ట్రెండ్ సెట్టర్ లాగా అనిపిస్తుంది. సో వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్.